as you fade away. As you fade away. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో వెల్టెక్ యూనివర్సిటీ వచ్చేసి 1997 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ యూనివర్సిటీ క్యాంపస్ ఏరియా వచ్చేసి 103 acres. అండ్ యూనివర్సిటీ టైప్ వచ్చేసి ప్రైవేట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అండ్ యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసి చెన్నై, తమిళనాడు, ఇండియా. అండ్ యూనివర్సిటీకి NIRF ర్యాంకింగ్ 2022 చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ కేటగిరీలో 84th ర్యాంక్ రావడం అయితే జరిగింది. యూనివర్సిటీ కేటగిరీలో 101 నుండి 150 ర్యాంక్ మధ్యలో ర్యాంక్ రావడం అయితే జరిగింది. అండ్ ఓవరాల్ లో 151 నుండి 200 బ్యాండ్ మధ్యలో ర్యాంక్ రావడం అయితే జరిగింది. అండ్ యూనివర్సిటీలో క్యాంపస్ లైఫ్ చూసుకున్నట్లయితే సో మనకి ప్రీవియస్ గా ఈ యూనివర్సిటీ గురించి చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే స్టూడెంట్స్ అయితే చేశారు. అండ్ నవే డేస్ చూసుకున్నట్లయితే యూనివర్సిటీ అనేది కొంచెం డెవలప్ అయితే అవుతుంది. సో నాట్ కంప్లీట్లీ డెవలప్డ్, బట్ ఇట్ ఈస్ ఇన్ స్టిల్ డెవలపింగ్ స్టేజ్. సో యూనివర్సిటీలో ఫెసిలిటీస్ కానివచ్చు, లేకపోతే క్లబ్స్ కానివచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడైతే డెవలప్ అయితే అవుతున్నాయి. అండ్ యూనివర్సిటీలో ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే సో అందులో ఫస్ట్ వచ్చేసి లైబ్రరీ. సో ఈ లైబ్రరీలో మనకి టోటల్ గా 1,05,517 వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ అనేది అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అండ్ మనకి 27,341 టైటిల్స్ ఆఫ్ బుక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఈ లైబ్రరీ యొక్క సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 540 స్టూడెంట్స్. అలాగే మనకి వేరియస్ ఈ జర్నల్స్ కూడా సబ్స్క్రిప్షన్ అయితే ఈ లైబ్రరీలో అవైలబుల్ గా అయితే ఉంది. అండ్ ఈ లైబ్రరీ వచ్చేసి మార్నింగ్ 7:30 నుండి ఈవినింగ్ 8 వరకు ఓపెన్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హాస్టల్ ఫెసిలిటీస్. సో ఈ హాస్టల్లో మనకి వైఫై, CCTV, జిమ్, వాటర్ కూలర్, క్యాంటీన్, వాషింగ్ మెషిన్, డోబీ, టీవీ, సోలార్ వాటర్ హీటర్, ATM, 24/7 సెక్యూరిటీ, అంబులెన్స్. సో ఇట్లాగా హాస్టల్ కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అనేది యూనివర్సిటీలో అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అలాగే ఈ హాస్టల్ కి సంబంధించిన ఇమేజెస్ వచ్చేసి మీరు స్క్రీన్ లో అయితే చూడరు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెడికల్ ఫెసిలిటీస్. సో మనకి యూనివర్సిటీలో 100 బెడెడ్ మెడికల్ హెల్త్ కేర్ సెంటర్ కూడా అవైలబుల్ గా అయితే ఉంది. అలాగే మనకి అంబులెన్స్ కూడా అవైలబుల్ గా అయితే ఉంది. అలాగే యూనివర్సిటీలో మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా అయితే ఉంది. అలాగే యూనివర్సిటీలో కెపాసిటీ డెవలప్మెంట్ అండ్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి వేరియస్ ఈవెంట్స్ అనేది ఈ యొక్క స్కిల్స్ నేర్చుకోవడానికి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే లవాజా. సో ఈ ఫెస్ట్ వచ్చేసి ఈ యూనివర్సిటీ యొక్క టెక్నికల్ అలాగే కల్చరల్ ఫెస్టివల్. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీసెర్చ్ పార్క్. సో ఈ రీసెర్చ్ పార్క్ లో మనకి వేరియస్ నేషనల్ ఫెసిలిటీస్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్, కటింగ్ ఎడ్జ్ ల్యాబొరేటరీస్. సో ఇట్లాగా మనకి వేరియస్ ఫెసిలిటీస్ అనేది ఈ యొక్క ల్యాబ్స్ లో అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అలాగే ఈ యొక్క రీసెర్చ్ పార్క్ లో డెసల్ట్ సిస్టమ్ ల్యాబ్, సెంటర్ ఫర్ అటానమస్ సిస్టమ్ రీసెర్చ్, 3D ప్రింటింగ్, స్కానింగ్ ల్యాబ్, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్, గ్రీన్ సింథసిస్, నోవల్ బయో అండ్ నానో మెటీరియల్స్ ల్యాబ్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అలాగే ఈ యొక్క రీసెర్చ్ పార్క్ లో మనకి వేరియస్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సెస్ అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అలాగే యూనివర్సిటీకి మనకి ఇండస్ట్రీ రిలేషన్స్ కూడా అయితే ఉన్నాయి. సో మనకి ఏమేమి ఇండస్ట్రీస్ తో ఈ యొక్క యూనివర్సిటీ రిలేషన్షిప్ చేసుకుందని చెప్పేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే యూనివర్సిటీలో మనకి టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ కూడా అవైలబుల్ గా అయితే ఉంది. సో నేను ప్రీవియస్ గా టన్స్ ఆఫ్ వీడియోస్ లో చెప్పాను, బిజినెస్ ఇంక్యుబేటర్ ఏంటంటే మీ యొక్క స్టార్ట్అప్ ని సపోర్ట్ చేస్తుంది. అలాగే మీ యొక్క స్టార్ట్అప్ కి ఫండింగ్ అనేది రైజ్ చేస్తుంది. సో ఈ యూనివర్సిటీలో ఈ యొక్క టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ 253+ స్టార్ట్అప్స్ అయితే ఇంక్యుబేట్ చేయడం అయితే జరిగింది. అలాగే 500+ పర్మనెంట్ జాబ్స్, అలాగే 1500 టెంపరరీ జాబ్స్ అయితే రైజ్ చేయడం అయితే జరిగింది. అలాగే 8000+ పీపుల్ అనేది ఈ యొక్క టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ ద్వారా ట్రైనింగ్ అవటం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్లోబల్ అలియన్సెస్. సో యూనివర్సిటీ వచ్చేసి 30 కంట్రీస్ లో 390 ఇన్స్టిట్యూషన్స్ తో రిలేషన్ అయితే పెట్టుకుంది. అలాగే 171+ ఇన్స్టిట్యూషన్ తో MOU అయితే చేసుకోవడం అయితే జరిగింది. అలాగే యూనివర్సిటీలో మనకి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా అవైలబుల్ గా అయితే ఉంది. సో ఈ యొక్క యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న స్టూడెంట్స్ 2 years కి అబ్రాడ్ లో యూనివర్సిటీకి అయినా వెళ్ళొచ్చు, లేకపోతే ప్రాజెక్ట్
ప్రాజెక్ట్ కి సంబంధించి అబ్రాడ్ లో యూనివర్సిటీ కూడా ప్రాజెక్ట్ అయితే చేయొచ్చు. అలాగే యూనివర్సిటీలో మీరు గ్రాడ్యుయేషన్ చేయడం వల్ల మీకు ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో మనకి రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ వచ్చేసి మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ జర్మనీ, నన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, కార్నిగియా మెల్లన్ యూనివర్సిటీ, క్యాల్టెక్స్. సో ఇట్లాగా మనకి వేరియస్ యూనివర్సిటీస్ తో ఈ యొక్క యూనివర్సిటీ అనేది ఇంటర్న్షిప్స్ అయితే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే టోటల్ గా 7 స్కూల్స్ అయితే ఉన్నాయి. స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్, స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్, స్కూల్ ఆఫ్ మెకానికల్ అండ్ కన్స్ట్రక్షన్, స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ లా, స్కూల్ ఆఫ్ మీడియా టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్. సో స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ లో ఏమేం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ లో ఏమేం డిపార్ట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే స్కూల్ ఆఫ్ మెకానికల్ అండ్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ లో ఏమేం డిపార్ట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ లో ఏమేం డిపార్ట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అలాగే పిహెచ్డి కోర్సెస్ లో మనకి ఏమేం ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే స్కూల్ ఆఫ్ లా లో మనకి ఏమేం ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే స్కూల్ ఆఫ్ మీడియా టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ లో ఏమేం ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే యూనివర్సిటీలో అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో బీటెక్ కి అడ్మిషన్ క్రైటీరియా వచ్చేసి మీకు VTU ట్రిపుల్ అంటే ఈ యూనివర్సిటీ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ని బట్టి మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క +2 మార్క్స్ ని బేస్ చేసుకుని కూడా మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ ఉంటారో మీకు లేటర్ ఎంట్రీ ద్వారా కూడా మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే అలాగే స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే మీ యొక్క +2 మార్క్స్ ని బేస్ చేసుకుని మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే స్కూల్ ఆఫ్ లా లో అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే మీ యొక్క +2 మార్క్స్ ని బేస్ చేసుకుని మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే స్కూల్ ఆఫ్ మీడియా టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కి మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్ ని బేస్ చేసుకుని మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఎంటెక్ ప్రోగ్రామ్స్ కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే యూనివర్సిటీ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ని బేస్ చేసుకుని మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే MBA ప్రోగ్రామ్ కి అడ్మిషన్ క్రైటీరియా వచ్చేసి మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ మార్క్స్ ని బేస్ చేసుకుని మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే యూనివర్సిటీకి ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సో ఫస్ట్ వచ్చేసి యూజీ ప్రోగ్రామ్స్ కి ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సో బీటెక్ ప్రోగ్రామ్స్ కి 3 ఫేజెస్ లో మీ యొక్క ఫీజ్ అనేది వేరీ అవుతుంది. సో ఫేజ్ 1 లో వచ్చేసి మీ యొక్క ట్యూషన్ ఫీ వచ్చేసి 2,30,000 రూపీస్. అలాగే ఫేజ్ 2 లో మీ యొక్క ట్యూషన్ ఫీ వచ్చేసి 2,50,000 రూపీస్. అలాగే ఫేజ్ 3 లో మీ యొక్క యాన్యువల్ ట్యూషన్ ఫీ వచ్చేసి 3 lakh రూపీస్. అలాగే లేటరల్ ఎంట్రీ ప్రోగ్రామ్స్ కి మీ యొక్క కోర్సును బట్టి మీకు ఎంత ఫీజు ఉంటుందని చెప్పేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కి యాన్యువల్ ట్యూషన్ ఫీ వచ్చేసి 60,000 రూపీస్. అలాగే లా ప్రోగ్రామ్స్ కి యాన్యువల్ ట్యూషన్ ఫీ వచ్చేసి 1,20,000 రూపీస్. అలాగే మీడియా టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ కోర్సెస్ కి యాన్యువల్ ట్యూషన్ ఫీ వచ్చేసి 60,000 రూపీస్. అలాగే పీజీ కోర్సెస్ ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే MA అండ్ MSc ప్రోగ్రామ్స్ కి యాన్యువల్ ట్యూషన్ ఫీ వచ్చేసి 10,000 రూపీస్. అలాగే ఎంటెక్ కి యాన్యువల్ ట్యూషన్ ఫీ వచ్చేసి 52,500 అండ్ 72,500 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే ఎంటెక్ కొలాబరేటెడ్ కోర్సెస్ కి యాన్యువల్ ట్యూషన్ ఫీ వచ్చేసి 1,50,000 రూపీస్. అలాగే MBA ప్రోగ్రామ్స్ కి యాన్యువల్ ట్యూషన్ ఫీ వచ్చేసి 92,500 రూపీస్. అలాగే MBA IEV కోర్సెస్ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే హాస్టల్ ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సో మనకి సింగిల్ రూమ్, 2-in-1 రూమ్, 4-in-1 రూమ్, అలాగే స్టాండర్డ్ రూమ్స్ అయితే ఉన్నాయి. అలాగే వీటిలో కూడా మనకి AC అండ్ నాన్ AC అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఏ రూమ్ టైప్ అలాగే మీరు AC నాన్ AC ని బట్టి మీ యొక్క ఫీ స్ట్రక్చర్ అనేది మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఫీజ్ కి మీ యొక్క ఏరియాని బట్టి మీకు ఫీజు అనేది వేరీ అవుతుంది. సో మీ యొక్క ఏరియాకి ఎంత ఫీజు అవుతుంది అని చెప్పేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే యూనివర్సిటీలో స్కాలర్షిప్స్ చూసుకున్నట్లయితే సో మీరు బీటెక్ లో కనుక మీ యొక్క అడ్మిషన్ తీసుకుంటున్నట్లయితే సో మీ యొక్క +1 +2 పర్సెంటేజ్ ని బేస్ చేసుకుని మీకు ఎంత పర్సెంటేజ్ స్కాలర్షిప్ వస్తుందని చెప్పేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే మీ యొక్క VTU ట్రిపుల్ యొక్క ర్యాంక్ ని బట్టి మీకు ఎంత పర్సెంటేజ్ స్కాలర్షిప్ వస్తుందనేది కూడా మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద ఆఫీస్ ఆఫ్ క్యాంపస్ టు కార్పొరేట్. సో ఈ యొక్క ఆఫీస్ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్ వాళ్ళ యొక్క క్యాంపస్ నుండి కార్పొరేట్ కంపెనీస్ లో జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళకి మంచి బూస్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ వాళ్ళకి మంచి సపోర్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్న్షిప్. సో స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా మంచి కంపెనీస్ లో అయితే ఇంటర్న్షిప్ అయితే చేశారు. లైక్ అమెజాన్, ఇన్ఫోమాటికా, విప్రో, యమహా, యోజో, మైండ్ ట్రీ, డెకన్ ఆటో, ఒడిశా టెక్నాలజీస్, TVS, పేపాల్, మ్యూసిగ్మా ఇట్లాగా మనకి వేరియస్ కంపెనీస్ లో స్టూడెంట్స్ అనేది ఇంటర్న్షిప్స్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్లేస్మెంట్స్. సో ఈ యొక్క ప్లేస్మెంట్స్ లో స్టూడెంట్స్ చాలా మంది కూడా ప్రొడక్ట్ డెవలప్డ్ కంపెనీస్ లైక్ అమెజాన్, L&T, ఇన్ఫోటెక్, ఒడిశా టెక్నాలజీస్, బాష్, హ్యూండై,
ఎంబిట్ వైర్లెస్, డెల్టా ఎక్స్ ఇట్లాగా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో కూడా వాళ్ళైతే రిక్రూట్ అవటం అయితే జరిగింది. అలాగే ఐటీ సర్వీసెస్ కంపెనీస్ లైక్ విప్రో, టీసీఎస్, కెప్జెమినై, మైంట్రీ, హెక్సావేర్ టెక్నాలజీస్, శాప్ ఇట్లాగా ఐటీ సర్వీసెస్ కంపెనీస్ లో కూడా స్టూడెంట్స్ అయితే రిక్రూట్ అవటం అయితే జరిగింది. అండ్ స్టూడెంట్స్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ ఈఎల్జీఐ, సన్మినా, టైటన్ ఆటోమేషన్, ఖాదీమ్ సో ఇట్లాగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో కూడా స్టూడెంట్స్ అనేది రిక్రూట్ అవటం అయితే జరిగింది. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022 ప్రకారం బీటెక్ కి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 4,20,000 రూపీస్, అలాగే ఎంటెక్ కి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 5 lakh రూపీస్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు వెల్టెక్ యూనివర్సిటీ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరికింది అనుకుంటున్నాను. సో ఈ వెల్టెక్ యూనివర్సిటీ గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో ఎండింగ్ లో నేను నా రివ్యూని అయితే మీతో షేర్ చేస్తాను అన్నాను కదా, సో ఇప్పుడు వచ్చేసి నా రివ్యూని అయితే మీతో షేర్ చేస్తాను. సో వెల్టెక్ యూనివర్సిటీ వచ్చేసి 100 acre క్యాంపస్, సో విచ్ ఈస్ ఏ హ్యూజ్ క్యాంపస్. అలాగే యూనివర్సిటీలో ఫెసిలిటీస్ మనం చూసుకున్నట్లయితే సో లైబ్రరీ కానివచ్చు, సెమినార్ హాల్స్ కానివచ్చు, ఆడిటోరియంస్ కానివచ్చు, ల్యాబ్స్ కానివచ్చు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానివచ్చు, బ్యాంక్ కానివచ్చు, క్యాంటీన్స్ కానివచ్చు, గెస్ట్ హౌస్ కానివచ్చు. సో ఇట్లా మనకి ఫెసిలిటీస్ పరంగా మనకి యూనివర్సిటీలో అన్ని ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ మనం చూసుకున్నట్లయితే సో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో ఓన్లీ అథ్లెటిక్స్, వాలీబాల్, చెస్, కబడ్డీ సో ఈ 4 స్పోర్ట్స్ గురించి అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో రెస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ ఉన్నాయో లేదో అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ అయితే మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రీసెర్చ్ ఫెసిలిటీ. సో ఈ యూనివర్సిటీలో వచ్చేసి మనకి మోర్ దెన్ 20 ల్యాబ్స్ అనేది రీసెర్చ్ కోసం అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో రీసెర్చ్ పరంగా మనకి ఆల్ డొమైన్స్ లో రీసెర్చ్ అనేది అవైలబుల్ గా అయితే ఉంది. సో మనకి సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్ సో ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ లో మనకి రీసెర్చ్ అనేది అవైలబుల్ గా అయితే ఉంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కొలాబరేషన్స్. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి 390 ఇండస్ట్రీస్ అక్రాస్ 30 కంట్రీస్ తో కొలాబరేట్ అవడం అయితే జరిగింది. అలాగే 120 ఇన్స్టిట్యూషన్స్ తో ఎంఓయూ అయితే చేసుకుంది. సో 390 ఇండస్ట్రీస్ అంటే మనకి ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. అలాగే యూనివర్సిటీలో అలుమినీ చూసుకున్నట్లయితే సో మనకి అరౌండ్ 12,000 అలుమినీ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నారు. సో వీళ్ళు వచ్చేసి ఫ్రమ్ వేరియస్ ఎంఎన్సీస్, పబ్లిక్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్, రీసెర్చ్ సో ఇట్లా వేరియస్ డొమైన్స్ నుండి ఈ యొక్క అలుమినీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నారు. సో నేను ప్రీవియస్ గానే మీకు చెప్పాను అలుమినీ వచ్చేసి మీ యొక్క జాబ్ రిఫరల్స్ కి అయితే బాగా యూజ్ అవుతారు. సో మనకి 12,000 అలుమినీ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ నెంబర్, ఇట్ ఈస్ హ్యూజ్ నెంబర్. అలాగే కోర్సెస్ ఆఫర్ చూసుకున్నట్లయితే సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్ లో చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీకు అడ్మిషన్ క్రైటీరియా వచ్చేసి సో బీటెక్ వచ్చేసి వీటీయూ, ట్రిపుల్ అలాగే మీ యొక్క +2 మార్క్స్ ని బేస్ చేసుకుని మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్. సో యూనివర్సిటీలో ఫీ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే సో బీటెక్ కి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 3 phases కి అయితే డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫేజ్ 1 కి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 2,30,000 రూపీస్, అలాగే ఫేజ్ 2 కి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 2,50,000 రూపీస్, అలాగే ఫేజ్ 3 కి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 3 lakh రూపీస్. సో ఇది ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కి ఒకటే ఫీ స్ట్రక్చర్ అనేది వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ యూనివర్సిటీ ఇస్ స్కాలర్షిప్స్. సో మీకు ఇంటర్మీడియట్ లో 95% కంటే అబౌవ్ వచ్చినట్లయితే మీకు 75% స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నవే డేస్ లో మనం చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కి 90% కంటే అబౌవ్ అయితే వస్తుంది. సో మీరు 3 lakhs ఫీ స్ట్రక్చర్ తీసుకున్నా అందులో 50% వచ్చేసి 1,50,000. సో 1,50,000 అలాగే హాస్టల్ ఫీ వచ్చేసి ఒక 1 lakh అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యూనివర్సిటీలో ఉన్న ప్లేస్మెంట్స్. సో బీటెక్ కి మనం చూసుకున్నట్లయితే సో ఈ 2022 ఇయర్ లో అమెజాన్ నుండి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 25 lakhs per annum అయితే ప్లేస్ అవటం అయితే జరిగింది. సో అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఈ యొక్క యూనివర్సిటీకి రిక్రూట్ చేసుకోవడానికి రావడం అయితే జరుగుతుంది. సో ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ యూనివర్సిటీకి వచ్చినాయి అంటే ఖచ్చితంగా మీరు ఆ యూనివర్సిటీని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఎందుకంటే ఆ కంపెనీస్ అయితే వస్తున్నాయి, ఇక ఆ కంపెనీస్ లో మీరు ప్లేస్ అవ్వటం ప్లేస్ అవ్వకపోవటం అదే మీ చేతిలో అయితే ఉంది. సో ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ అనేది యూనివర్సిటీకి అయితే ఇప్పుడే రీసెంట్ గా అయితే వస్తున్నాయి. అలాగే యాజ్ పర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022 సో బీటెక్ కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,20,000 కి అయితే ఉంది. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అలాగే సత్యభామ యూనివర్సిటీతో చాలా కాంపిటీషన్ గా అయితే ఉంది. సో ప్లేస్మెంట్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే యూనివర్సిటీ కూడా మనకి చాలా బాగుంది. సో ఫైనల్ గా నా కంక్లూజన్ ఏంటంటే దిస్ యూనివర్సిటీ ఈస్ చీప్ అండ్ బెస్ట్ యూనివర్సిటీ. సో నేను ఎందుకు చీప్ అంటున్నానంటే సో మీరు బీటెక్ కి 1 year కి ట్యూషన్ ఫీ వచ్చేసి 1,50,000 అలా అయితే పే చేయాలి. అలాగే హాస్టల్ ఫీ వచ్చేసి అరౌండ్ ఒక 1 lakh అయితే పే చేయాలి. సో 2,50,000 లో మీ యొక్క కంప్లీట్ ఇయర్ అయితే మీరైతే కంప్లీట్ చేయొచ్చు. అలాగే మీరు అదర్ యూనివర్సిటీస్ చూసుకున్నట్లయితే సో అక్కడ వచ్చేసి 1 year కి ట్యూషన్ ఫీ వచ్చేసి 4,50,000, 3 lakh సో ఇట్లాగా మీరు 3 lakhs వరకు అయితే పే చేయాలి. కానీ ఇక్కడ మీకు 2,50,000 కి మీ యొక్క ఎంటైర్ 1 year అయితే మీరైతే కంప్లీట్ చేయొచ్చు. సో దీనికే చీప్. అలాగే బెస్ట్ ఎందుకంటే ప్లేస్మెంట్స్ కూడా
మనకి యూనివర్సిటీలో చాలా బాగున్నాయి. అలాగే రీసెర్చ్ కానివ్వచ్చు, ఫెసిలిటీస్ కానివ్వచ్చు. సో ఇట్లా ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే యూనివర్సిటీ వచ్చేసి చీఫ్ అండ్ బెస్ట్ యూనివర్సిటీగా నేనైతే అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో బైండింగ్ ఆఫ్ ద వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి మన ఛానల్ ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.